ప్రైజ్ ద లార్డ్. దావీదు మహారాజు 139వ కీర్తనలో అంటున్నాడు, ఆ పిండముగా నేను ఉన్నప్పుడే నీ కళ్ళు నన్ను చూచి ఉన్నాయి అంటున్నాడు. నిజమే కదండి. దేవుడు మనం పిండముగా ఉన్నప్పుడే మనల్ని చూచున్నాడంట. మన దినములు అన్నీ కూడా నియమింపబడక మునిపే, అంటే మనం ఈ లోకంలో అడుగు పెట్టక మునిపే ఆయన గ్రంథంలో లిఖించి వేసి ఉన్నాడంట. మన ఎముకల్లో ఏది కూడా మరుగై ఉండలేదంట ఆయనకి. అంటే మన హోల్ బీన్ ఆయన ఎదుట ఉన్నదనమాట, ఫిజికల్గా. అండ్ ఎవ్రీ సిట్యుయేషన్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అంటే మనం ఈ లోకంలో నడిచే ప్రతీది కూడా ఆయన ముందున్నది, ఆయన లిఖించి వేసి ఉన్నాడు. ఆయన ప్రేమమయుడైన దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ప్లాన్స్ మన పట్ల ఎంతో గొప్పగా ఉన్నాయి కనుక ఆయన గ్రంథంలో నీ గురించి నా గురించి గొప్పగా రాసుకున్నారండి. కాబట్టి ఏ దినము ఎంత చెడ్డగద్దిగా మనకి కనిపించినా అది చెడ్డది కాదు, వచ్చే ఇంకా ముందు ఉన్నది ఏంటో దేవుడు ఆల్రెడీ రాసివేసి ఉన్నారు. జయము అని ఆయన రాసివేసి ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు మన కొరకు తన రక్తమును ఇచ్చి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఉన్నారు. మన పాపమును కడిగివేసి నిత్య జీవమును మనకి ఇచ్చి ఉన్నారు. మనల్ని కుమారులుగా కుమార్తెలుగా ఆ తండ్రికి కుమార్తెలుగా మనల్ని నియమించి ఉన్నారు కనుక ఇప్పుడు మనం సన్షిప్ కలిగి ఉన్నాము. ఆయన బిడ్డలుగా మనకి అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయండి. కాబట్టి ఎటువంటి దినమైనప్పటికీ, ఎలాంటి నిరుత్సాహకరమైన దినమైనప్పటికీ మీరు బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే రాబో దినంలో మీరు ఆయన ప్లాన్స్ మీ జీవితంలో చూస్తారు. మీరందరూ కూడా ఆశీర్వదింపబడతారని, దేవుని యొక్క ప్రేమలో మీరు నిలిచి ఉంటారని నమ్ముచున్నానండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.